హాయ్ అండి. గుడ్ మార్నింగ్. టీఆర్ కాఫీ తాగేసిరా అందరూ? ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మెను ఏం చేస్తున్నా చూపిస్తున్నా. అలాగే పాయా సూప్ ఏ విధంగా చేశానో చూపిస్తున్నా చూడండి. కొన్ని వాటర్ వేసి కుక్కర్లో విజిల్కి ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. తర్వాత సపరేట్గా తీసి బాండిలో పోపు వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. తర్వాత మనము ఈ ముక్కలు ఉంటాయి కదండి, టమాటో 1, 2 అట్లా వేసుకోవాలి క్వాంటిటీని బట్టి. ఆ ముక్కలు కూడా కొంచెం వాటర్ లేకుండా ఉడికించుకున్న వాటి నుండి తీసి వేసి కాసేపు మగ్గనివ్వాలి. కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేనైతే చెక్క, సాజరి, లవంగా, ఇలాచి వేసాను. ధనియా పౌడర్ కొంచెం నేనైతే ఒక్కొక్కటే వేసాను. లవంగా, ఇలాచి అనేది క్వాంటిటీని బట్టి వేసుకోండి. పిల్లలు స్పైసీ తినరని అలా వేసుకున్నా. తర్వాత ఆ ముక్కలు కాసేపు మగ్గిన తర్వాత చింతపండు పులుసులో కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత ఉడకనిచ్చిన తర్వాత చింతపండు పులుసు కొద్దిసేపు ఉడికిన తర్వాత ఆ సూప్ ఉంది కదా, ఉడికించిన సూప్ అది వేసుకొని టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కారం అన్ని మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇదే అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్. దోశలకు సూపర్ ఉంటుంది సూప్.